పార్వతీపురం మన్యం జిల్లా పర్యటన సందర్భంగా జిల్లా కేంద్రం పార్వతీపురంలో జరిగిన పలు కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవన్ పాల్గొన్నారు. జిల్లా కేంద్రం పార్వతీపురంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి 4 రోడ్ల జంక్షన్ వరకు శోభయాత్ర నిర్వహించారు. అనంతరం స్థానిక కళ్యాణ మండపంలో బీజేపీ నాయకులు కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మాధవన్ మాట్లాడుతూ నామినేటెడ్ పోస్టులు తమ శాతం తమకు వస్తాయని, దీనికోసం జిల్లా పార్టీ అధ్యక్షులు ఒక నివేదిక తయారు చేసి అందించాలని కోరారు. జంగోవతి, తోటపల్లి సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయిస్తామని అన్నారు. గిరిజన యూనివర్సిటీ నిర్మాణ పనులు త్వరగా జరిగేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. మన జిల్లా కలెక్టర్ తో మాట్లాడటం జరిగింది. మన జిల్లాకు సంబంధించిన 1 డిస్ట్రిక్ట్ మన దగ్గర అద్భుతమైన చీపులు తయారయ్యే పాలకు 1 అనేది తెలుగుదేశం యొక్క కార్యక్రమం. అది కూటమి కార్యక్రమం కాదు. తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది. దాంట్లో భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యం మాత్రమే. తొలి అడుగు 4.1 అనేది తెలుగుదేశం కార్యక్రమం. దాంట్లో ఆ విధంగానే తెలుగుదేశం దాన్ని ప్లాన్ చేసి ఆ విధంగా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. ఎక్కడైనా అవకాశం ఉంటే పార్టీ వాళ్ళని అడిగితే వెళ్ళటం జరుగుతుంది, కానీ తప్ప అది కలిసి చేయాలని అనుకున్న కార్యక్రమం కాదు. భారతీయ జనతా పార్టీ 11 వసంతాల కేంద్ర ప్రభుత్వ పరిపాలన సంబంధించిన కార్యక్రమాన్ని తీసుకున్నాం. దాంట్లో మా వాళ్ళు పాల్గొనడం జరిగింది. దాంట్లో తెలుగుదేశం రాలే. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది. దాంట్లో తెలుగుదేశం భాగస్వామ్యం. ఆ విధంగానే కొనసాగుతుంది. కొన్ని మా ప్రత్యేక కార్యక్రమాలు, కొన్ని వాళ్ళు ప్రత్యేక కార్యక్రమాలు అనుకుంటాం. ఆ విధంగానే రాష్ట్రంలో వెళ్తుంది. త్వరలో కూటమి సంబంధించిన పెద్ద బహిరంగ సభ నిర్వహించాలనుకున్నాం. ఆ సభను నిర్వహించడం జరుగుతుంది. తర్వాత అన్ని ప్రాంతాల్లో కూడా కూటమి సంబంధించిన ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో, నాయకులు ఉన్నారో కలిసికట్టుగా వెళ్లే కార్యక్రమం ప్రతి జిల్లాలో కూడా చేయాలని నిర్ణయించాం. ఆ విధంగా 1 సంవత్సరం పూర్తి అయిపోయింది. కూటమి సంబంధించిన పొరపచ్చాలు ఉన్నాయనేది కొంచెం బలంగా ప్రజల్లో వినిపిస్తున్న నేపథ్యంలో ఈ విధమైన కార్యక్రమం చేయాలని చెప్పి అనుకోవడం జరిగింది. దానిపైన త్వరలోనే ఒక ప్రకటన కూడా మీకు వస్తుందని తెలియజేస్తున్నాను. అలాగే దీన్ని పెద్ద ఎత్తున ఖండించాలి. ఎక్కడ జరుగుతున్న ఇటువంటి అంశాన్ని నిర్ద్వందంగా అందరం ఖండించాలి. మతాలకు అతీతంగా మతోన్మాదాన్ని పెంచే శక్తుల యొక్క పీచ మనచడానికి భారతీయ జనతా పార్టీ ముందుంది. మీరు ఆపరేషన్ సింధూర్